పోతా 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 బయట ఇల్లు తీసుకొని ఏంది అంటే మా అమ్మకు పంపించాలా అట్లుంటే ప్రశాంతంగా ఉంటుందా? మీ మమ్మీని పంపి అని ఏం చెప్తా, నేనే పోతా అంటున్నా. రెండు మాటలు వాళ్ళు ఏజ్ అవుతుంది, రెండు మాటలు అంటారు. ఎప్పుడు అంటే ఇప్పుడు ఇంట్లో ఒక 10 మంది దాకా ఉంటారు. అన్నం ఇన్నే వండుతారు, అన్ని ఇన్నే చేస్తారు. గలీజ్ కాదా మళ్ళా చెప్పి వేయించుకోవాలా? మా అమ్మకు అవసరమా మీద పోయి ఉండు ఎందుకు ఉంటుంది? ఆడుంటేమో తిట్టి పిలిపించుకున్నా, మళ్ళీ ఇప్పుడు మీద ఉంటే ఇదొక లొల్లి. ఏం చేస్తారు మా అమ్మకి? ఏం చేద్దాం అనుకుంటారు? ఇని ఇన్నట్టే ఉండాలా, కాముషి ఉండిపోవాలా, అంతే నవ్వుకోవాలా, వెళ్ళిపోవాలా. సరే సరే అంటే అయిపోయి ఏం కొడుతురా, చురుకు పెడుతురా? చురుకు పెట్టే మాటలే మాట్లాడుతున్నారు. ఇంతమంది ఉంటారు, మళ్ళీ కిందనే ఉండు అని చెప్పు, మళ్ళీ మీదికి ఎందుకు అది చేస్తారు? కోపం రాదా మళ్ళా? నువ్వు కూడా వదిలే అని చెప్తావేం గంగు? చిన్న బాబులే వదిలేసాలి, మమ్మీతో ఉండమని హ్యాపీగా. సరే పో, నీకేం కావాలా? నెలకు ఇన్ని పైసలు ఇచ్చేస్తా, పోయి ఉండుకో. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ. ఇలా ఇమ్రాన్ అన్నకి వాళ్ళ మమ్మీ మీద ఎంత ప్రేమ ఉందో మీ అందరికి అలా మీ ముంగడైతే అర్థమైపోతుంది. మా ఆయనకి వాళ్ళ మమ్మీ మీద ఎంత ప్రేమ ఉండదు, ఈమె మీద అసలు ఉండదు, వేరే వాళ్ళ మీద ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావురా? ఉంటది కానీ ఎవరికైనా ఫస్ట్ కరెక్టే అది. అయితే నేను మొత్తానికి ఇప్పుడు ఏం చెప్తానంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికైనా ఫస్ట్ తల్లే కదా. ఎందుకంటే ఫస్ట్ తల్లి, సెకండ్ ఏమో బయట ఆమె. నీ గూళ్ళు పెరిగిన కానీ మెదడు పెరగలేదురా యాదవా. అయితే మొత్తానికి అలా వీడియో ఏంటంటే అక్క వాళ్ళ ఇమ్రాన్ వాళ్ళ మమ్మీ నన్ను తిడుతుంది, నన్ను చేస్తుంది, నేను ఇంట్లోకి వెళ్ళిపోతాను, నేను పారిపోతా, గొడవ పెట్టుకుంటా. మీ మమ్మీ ఊకనే అనబడి పడుతుంది, నన్ను తిడుతుంది, అట్లా వేస్తుంది ఇట్లా వేస్తుంది, ఇప్పుడు నన్ను అలా పెడతావా లేదా, సపరేట్ పెడతావా లేదా అని చెప్తాను. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఏడు ఫుల్ ఏడు. చూడు నన్ను వదులుకుంటాడు ఆయన కానీ ఒకసారి ఎట్లా ఏడుస్తావు చూపి, ఎట్లా ఏడుస్తావు? నాకు వద్దు. చిన్నపోరాడు పాలడా బియ్యం కొద్ది ఏడుస్తాడు, అట్లా ఏడుస్తున్నావు. నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే, నీకు పిల్లను కూడా ఎవరు రే ఎవరు. అంత ఘోరంగా రాదు నాకు, అట్లా రాదా? రాదు, నీ అంత ఘోరంగా రాదు. సరే ఇప్పుడు ఏదో ఒకటి నాకు వచ్చినట్టయితే ఏడుస్తా. ఇలా నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, ఎందుకంటే మీ ఆడోళ్ళు చేసుకోర్రి. నేను చెప్తున్నాడు, నన్ను వదులుకోనికైనా సిద్ధం ఉంటాడు కానీ వాళ్ళ మమ్మీని ఒక్క మాట అంటే అస్సలు వాడాడు. చూడు ఓకే 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 అవునా, సీరియస్ అవుతాడు చూడు. అవును అలా మా అమ్మ ఒక్క మాట ఈ సెకలే వద్దనేది మాటను బాగున్నాడు, నేనేం ఎక్రియలే. ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు ఇమ్రాన్ కింద ఉన్నాడు, కిందికి మీదికైతే పిలుస్తా, నేను ఇంటి పోయి స్నానం చేసుకొని వచ్చేస్తా, ఈ నీళ్ళు కొట్టుకొని సావు ఏమన్నా కానీ. మరి ఎందుకురా నీకు? నేను వచ్చి అడిగితే అవునన్నా షురు అయ్యి కొంచెం కనపడి కన్నది అటు చూస్తే డౌట్ వస్తుంది, ఆ గిన్నె కనిపిస్తుంది ఆయనకి. ఇగో చిన్న బాబు ఉన్నాక కూడా మస్తు పనులు చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ ఎదవ అనుకుంటే నాకు సపోర్ట్ ఇచ్చిన ఆయన కింద లేడు కానీ ఫోన్ చేయి అన్నకి. నువ్వే చేయి. అరే చెయ్యమ్మా, అన్ని బ్యాలెన్స్ పుక్కట్లు కావాలి, అన్ని కావాలి. నువ్వు వేస్తున్నావా? ఎవరు చూసా నిజం అనుకుంటారా? అయ్యా హలో సార్, ఎక్కడున్నారు? మీ ఆవిడ గారు ఏడుస్తున్నారు, ఏమో చాక్లెట్ కావాలంట. నూడిల్స్లో పడిపోయాను, ఏందన్నాను ఇజ్జత్ పోయింది. హలో అరా అక్క ఫుల్ ఏడుస్తుందా అనుకో. ఏమో అంటే ఏమో అన్నదంట మీ మమ్మీ, వెళ్ళిపో నువ్వు బాసలు కడుతలేవు సక్క, ఇల్లు తోమాలా, ఎన్ని 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 దారుణాలు సార్ అది అన్నదంట. డెలివరీ అయిపోయి వారం అయింది అయినా అంటున్నావు ఇంట్లోనే నువ్వు, అది అన్నదంట. వెళ్ళిపోతా అని చెప్పి చాకీ పట్టుకొని మోసుకుంటుంది, ఏమేమో చేస్తుంది, ఏడుస్తుంది. పాపమన్నా ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. గ్లామర్గా లేదు, నేను అందుకే ఆలోచిస్తున్నా.
దేనికి గ్లామర్ గా లేవు వీడియోలు అందరూ ఏ గంగు దొరికే లెక్కలు లేదు, కొంచెం కూడా డౌట్ వచ్చినా మస్తు పెద్ద గొడవ అయిపోతుంది. మస్తు పెద్ద గొడవ అవుతుంది కానీ ఎట్లేడు ఫస్ట్ ఏడ్చి చూపి ఏడు అంటే ఆడు ఇవ్వండి ఆడు పాల డబ్బు ఇవ్వకపోతే ఏడుస్తాడు అట్లా నాకు ఏడుపు అట్లనే వస్తుంది. నేనేం వాళ్ళు ఇంకా చాలా గట్టి ఏడు అక్క ఏడు అయ్యో ఏడు అంటే అవుతుంది ఏమక్క ఏంది నీ ఆవేశం తట్టుకోలేకపోతున్నానక్క. ఇంత దొరికినాం అంటే కథం సీదా మేమైతే వెళ్ళిపోతాం ఆయన రాగానే పోతాడు జెండు బాంబు పెట్టుకుంటా, జెండు బాంబు చెండు బాంబు పెట్టుకుంటే అని కారం పొడి వేసుకో న్యాచురల్ ఉంటుంది. న్యాచురల్ నీకేస్తా. ఏమో కడుక్కోలే వాసన ఇడా కచరా నా కొడక, లోఫర్ నా కొడక. అరే చచ్చిపోక అరే ఏ పప్పు, అరే ఏ పోపు పిలుచుకురా, పని పిలుచుకురా పో. అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్. ఏ పప్పు పిల్లగాడు లేస్తాడమ్మ. ఎవర్రా మా తల్లి నువ్వు పిలుచుకురా పోయి. ఇప్పుడు పోతా అంటే ఎట్లా ఎవడో భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా. ఏమైందక్క అరే ఏందక్క ఎందుకేంది ఊకే పడబడుతున్నారు, ఎవరుకుంటారు ఇప్పుడు పోతా అంటే చెప్పు ఏంటైపోయింది, ఊకే మీ అమ్మాయి పడబడుతుంది. ఎందుకు? పడి ఎందుకు పనులు చేసాలంట, ఇట్లుందంటే ఇల్లు అట్లుంది ఇట్లుంది అంటే ఏంది, ఎన్నని చేసుకోవాలి ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని. ఏమన్నది ఏంటైపోతుంది, ఇక పనులు చేస్తలే ఎట్లున్నావు, పండుకొని ఉంటున్నావు, ప్రతిదానికి పేరు పెడుతుంది. ఇప్పుడు ఏమంటున్నావు? నాకు తెలియదు, నేను సపరేట్ ఉంటాను, నాకు నచ్చుతలేదు. ఏడుంటావు? అలాగుంటా నేను. ఎప్పుడన్నది ఎప్పుడు తిట్టింది? అడుకోవాలంటే హారికని వచ్చేవరకు ఈడ కూర్చొని ఏడుస్తుంది. ఏమైందాక అనేసరికి నన్ను ఇట్లా అన్నది నన్ను అట్లా అన్నది ఆ బాత్రూమ్ కూడా అలా అంటుంది. కాదు హారిక చెప్పు, నువ్వే ఉన్నావు కదా, ఎంత తిట్టింది చెప్పు. ఎందుకు ఉట్టి ఎందుకు తిడతారు? పనులు సరే తిడితే వెళ్ళిపోతా అంటున్నాడు. పనులు చేసిన సరే మరి కాము నేను ఉండాలా? ఇక చేయకపోతే కోపంలో ఉన్నంటే తిడతారు. మరి నేను చేయకపోతే ఎవరు చేస్తుండ్రు రోజు? ఏంది? వేరే వాళ్ళు వచ్చి చేస్తుందా? చేస్తారు అట్లా. ఇప్పుడు వాళ్ళు ఏజ్ అవుతుంది, కోపం వస్తుంది, ఉట్టిగానే బీపీ వస్తుంది, అర్థం చేసుకోవాలా? మరి నన్ను కూడా అర్థం చేసుకోవాలి, నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారని. నన్ను కూడా అర్థం చేసుకోవాలి కదా, మరి నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు, అర్థం చేసుకోవాలి నేనని. నేను ఏమంటున్నా ఏమన్నా అంటే కాముష్ అయిపోవాలా, వదిలే నాకు చెప్తే ఇన్ని అయిపోతుంది. డేస్ కామన్ కదా అన్నా. తిడుతుందా రెండు మాటలు అంటే ఎందుకు? ఏమైతుంది? మా అమ్మనే కదా. నేను ఏమంటున్నా వింటున్నా, ఇన్ని రోజులు కామ్గానే ఉన్నా, ఈ రోజే ఇంకెక్కువ చేస్తే నాకు అందుకే నేను చెప్తున్నా. నాకు పోతా నచ్చలేదు. పోతా పోతా బయట ఇల్లు తీసుకొని ఏంది అంటే మా అమ్మకు పంపించాలా? అట్లుంటే ప్రశాంతంగా ఉంటుందా? మీ మమ్మీని పంపించాలి ఏం చెప్తాను, నేనే పోతా అంటున్నా. అరే కొత్త ఆవు అంటే చిన్న చిన్న దానికి ఇట్లాంటి టైంలో ఆయనకు తెలియలేదు, ఇట్లాంటి టైంలో పనామని పెడదాము చేద్దామని కూడా. వీళ్ళు ఏం చేస్తారు? మీరు నేనేం చేస్తారు? మీరు వస్తారు కదా, ఏం చేస్తారు? కూర్చొని ఉంటే యాక్టింగ్ చేసి అయినా అంటే తిడుతుందంట, అట్లా పెడుతుందంట. అవునా అయ్యో ఇల్లు ఊపుతలేవు వాకిలు ఊపుతలేవు ఎప్పుడు ఆ బాబును అట్టే అనుకుంటున్నావు. నేను ఒక మాట చెప్తా, మీరు ఉన్నారు కదా, మీరు ఎప్పుడు చేస్తారు కదా, ఆయనకైతే ఎప్పుడు వాళ్ళ మమ్మీకే సపోర్ట్ చేస్తాడు. వాళ్ళ మమ్మీ సైడ్ తప్పున్నా నేను మమ్మీకి సపోర్ట్ అని కాదు. ఏ తల్లి అయినా ఏ ఊరైనా ఉండని ఇల్లు మనం అది చేసుకుంటున్నాం. మేము రెండు మాటలు వాళ్ళు ఏజ్ అవుతుంది, రెండు మాటలు అంటారు. ఎప్పుడు అంటే ఇప్పుడు ఇంట్లో ఒక 10 మంది దాకా ఉంటారు, అన్నం ఇన్నే వండుతారు, అన్ని ఇన్నే చేస్తారు. గలీజ్ కాదా? మళ్ళా చెప్పి వేయించుకోవాలా? కాదు, ఒక్కసారి 2 సార్లు అంటే చేసి ఏది ఉన్నా చేసి పోవాలా? అన్ని అట్లా వదిలేసి ఆమె కోపం రాదా? మళ్ళా మా అమ్మకు అవసరం మా మీద పోయి ఉండు ఎందుకు ఉంటుంది? ఆడుంటేమో తిట్టి పిలిపించుకున్నా, మళ్ళీ ఇప్పుడు మీద ఉంటే ఇదొక లొల్లి. ఏం చేస్తారు? మా అమ్మకి ఏం చేద్దాం అనుకుంటారు? అందుకే నేనే వెళ్ళిపోతా, ప్రశాంతంగా ఉండదు. ఏడెళ్తారమ్మా? నాకు నీకు ఏం చేయాలో చెప్పు. నేను పెళ్లి చేసుకోవడం పాపం అయిపోయిందా నాకు? చెప్పు.
పాపం నేను రెండు మాటలు అంటే లైట్ తీసుకోవాలా వదిలేయాలా అంత ఈ చిన్న దానికి లాగ్ చేసుకుంటూ పోయి పెద్ద కొట్లాటలు ఇగో ఒక్కసారి 2 సార్లు 3 సార్లు పడతారు ఎవరైనా 10 సార్లు అంటే ఊకే పడుకుంటుండాలా చెప్పు అంటే నాకు అంత టెన్షన్ ఉంటాయి నాకు కూడా ఇన్నట్టే ఉండాలా అంతే ఇన్నట్టే ఉండాలా కాముషి ఉండిపోవాలా అంతే నవ్వుకోవాలా వెళ్ళిపోవాలా సరే సరే అంటే అయిపోయి ఏం కొడుతురా చురుకు పెడుతురా చురుకు పెట్టే మాటలే మాట్లాడుతున్నారు ఎందుకు అంటారమ్మా ఉట్టి అని చెప్పు నువ్వు ఒక మాట ఎందుకు ఇక్కడ నువ్వు కాదు ఇప్పుడు గోపాల్ ఉన్నాడు భాస్కర్ వాళ్ళు ఉన్నారు పిలిపించి వాళ్ళతో చెప్పి వాళ్ళకి చేయరా ఇన్ని రోజులు నువ్వు క్యారింగ్ ఉన్నప్పుడు చేయలే వాళ్ళు 10 సార్లు పిలిచినా పలకరాలు సరే మీరు కూడా రాకండి మీద రాకండి ఏదున్నా కింద చూసుకోరు ఇల్లు మంచి నీట్ ఉంటది అందరు మీదనే ఉంటారు మీదనే తింటారుగా అని చిన్న చిన్న దానికి వెళ్ళిపోతా అంటే ఏడా సరే ఏడో పోతావు చెప్పు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో పోయి ఉండు పోపాలా కిరాయి ఇంట్లో ఏడా మళ్ళా నేను ఆడొట్లారా సొంత బిల్లు పెట్టుకొని ఆడ పోయి బతకాలా నేను ఒకసారి అన్నదాన్ని గమనుంటే అయిపోతుంది లైట్ తీసుకోవాలా చిన్న చిన్న దానికి అన్నిటికీ ఆడ పోయి బతుకో అని చెప్తలే ఖాళీ రాత్రి ఇప్పుడు వచ్చి వండుకో అంతే ఎందుకు నెంటులు గింటులు వేస్ట్ మళ్ళా సామాన్లు సొంత బిల్లు ఉంది పెట్టుకొని మళ్ళా అది చేసుకుంటా రెండు మాటలు అంటే లైట్ తీసుకోవాలి అమ్మ ఇంత నీట్ పెడతావు నువ్వు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఎంత నీట్ ఉండే చెప్పు ఇల్లు ఇప్పుడు ఎట్లా అయిపోయింది మనుషులు పెరుగుతలేరా బాటిల్ ఖాళీ అన్ని నింపి మీరు చేసుకోవాలి అవన్నీ మనుషులు పెరుగుతుంటే నేనేం చేయాలి ఒకదాన్ని ఎందని చేసుకోవాలి మరి నేను కిచెన్ రూమ్ లో ఉండే సామాన్లు ఆడ ఉన్నాయి టీవీ దగ్గర ఇట్లున్నాయి మీ ఏం చేస్తాం ఇగో అవన్నీ కాదు ఇట్లాంటి టైంలో నాకు రెస్ట్ చేసుకోవాలా అన్ని వాళ్ళు ఉన్నారు వాళ్ళతో చెప్పి వేయించుకోవాలా వాళ్ళు చేయరా ఏంది అన్నిటికీ ఒక్కసారి 2 సార్లు చేస్తారు ఊకే వేయరు ఎవరైనా ఈయనకి చెప్తే అర్థమవుతలేదు చెప్తుంటే ఏమైంది నీకు నేను అలాగుంటా అని చెప్తే అర్థమవుతలే నీకు అలాగంటే ఏడుంటావమ్మా చెప్పు ఏడుంటావు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా అంటున్నావు మళ్ళీ ఇల్లు ఎందుకు చేపించినావాడా ఉన్నాను ఏడవకాక ఏదో ఒకటి పంపిరా కావాలంటే ఆ రెంట్ తీసుకొచ్చి మా అమ్మ దాని గురించి మా అమ్మ ఒక మాట అన్నానంటే ఇంట్లోంచి వెళ్ళిపోతా అంటు ఏందన్నా పెళ్లి చేసుకుంటే ఇదే బాధ నాకు లే అందరికి వినిపించాలా వినిపిస్తే బాగుంటది మా అమ్మకి బదనాం చేయాలా మరి నన్ను తిట్టినా వినిపించలేవేమో మీ మమ్మీ అందరికి తిడుతుంది ఉట్టిగానే ఇంత మంది ఉంటారు మళ్ళీ కిందనే ఉండు అని చెప్పు మళ్ళీ మీదికి ఎందుకు అది చేస్తారు కోపం రాదా మళ్ళా అరే మీరు ఏంది అర్థమైందా అటు ఇటు నా మీద తీసి ఎట్లా నువ్వు చెప్పుకోవన్నీ మరి నువ్వు తిడుతున్నావు మీ మమ్మీ కాదు అని చెప్తలేను నేను అట్లా మాటలు అన్నారు కదా ఎందుకు ఫీల్ అవుతున్నావు లైట్ తీసుకో అంటున్నా నేను ఎన్నిసార్లు తీసుకోవాలి అట్లా 10 సార్లు అయితే 10 సార్లా అరే నేను ఒక మాట చెప్పాలా ఇగో ఇంత పెద్ద కొడుకుకే ఇచ్చారు నేను ఏమన్నా అది చేస్తున్నానా లైట్ తీసుకోవాలా నా గురించి చేయలేవా నేను చూసుకుంటలేనా చెప్పు అరే ఆమె వాళ్ళు ఉన్న కొన్ని రోజులు ఉంటారన్నా వాళ్ళకి సుఖం లేకుండా ఇస్తారు నాకు సుఖం లేదు 2 డెలివరీలు చేపించిన ఇల్లు చూసుకున్నా మీకు చూసుకుంటున్నా ఇంకేం చేయాలా వీళ్ళందరినీ చూసుకుంటున్నా ఇంకేం చేయాలి ఎప్పుడు ఒక మనిషి అయ్యి ఒక్క నుండి ఇంతగానం అనిపిస్తున్నా ఏడుకెళ్ళైతే నాకు అంటే వెళ్ళిపోమన్నదంట మా మమ్మీ తిట్టిందంట పోరా మా అమ్మని పిలుచుకరా పో చెప్తా పో ఆమె తిడితే ఏమన్నా చేస్తే అప్పుడు మంచు చల్లగా అవుతుందేమో పెద్దగా అవుతుందా ఇప్పుడు మళ్ళీ ఆంటీని పిలుస్తే ఎందుకు
అట్లా వేసుకుంటూ ఉంటే ఏ తల్లికైనా కోపం వస్తుంది ఉట్టిగా అట్లా చెప్తే. నువ్వైతే ఎప్పుడు ఇప్పుడు మీ మమ్మీ తప్పున్నా నన్నేను అరే ఎప్పుడు నన్నేను. అరే నీకు అనుడు కాదమ్మా, నేను అట్లా ఎత్తలేను. నీకేం తిట్టినానా కొట్టినానా చేసినానా ఎందుకు అంటున్నా. తిడితే రెండు మాటలు పడాలా, లైట్ తీసుకోవాలా, అంతే. వదిలే మీ అమ్మ తిట్టింది అనుకోవాలా. ఇప్పుడు చిన్న చిన్న దానికి నేను అది చేసుకుంటూ ఉంటే ఏం చెప్పాలా చెప్పు. ఇప్పుడు చూడు ఇల్లు కాదు, నేను బయట పోయి సపరేట్ ఉంటా. ఇది ఎప్పుడు అయితేనే ఉంటది అన్న. మంచి కొంచెమైన ఓపిక ఉండాలా. నేను లైట్ తీసుకుంటా అన్న, వాళ్ళకు ఉండాలా. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? మా అత్త విషయం ఏందక్క నొల్లి అబ్బా ఏంది అర్థం చేసుకోవాలి కదా నువ్వు కూడా. ఇప్పుడు ఏం మా అమ్మకి పంపించాలా? అరే ఎందుకు పంపిస్తా? అక్కకే నన్నే పంపించేయి. నేనే వెళ్ళిపోతా. మీ మమ్మీ నువ్వు హ్యాపీగా ఉండండి ఇంట్లో. హ్యాపీగా ఉండు. హ్యాపీగా ఉంది, మా అమ్మ మీద ఉంది, నువ్వు కింద ఉన్నావు అంతే. నీకు సుఖం అయిపోయింది. సుఖమైంది. అందరు జమ అయిపోయారు. నువ్వు జమ వేసుకున్నావు. నేను జమ వేసినా, నువ్వు జమ వేసుకున్నావా? కాదు ఇంకా ఆయనకి ఇంకా అర్థమైతలేదు. నేను అలాగుంటా చెప్తున్నా. ఇంకేం కావాలా? వాళ్ళు వదిలేరు అలా అయిపోతుంది. నువ్వు కూడా వదిలే అని చెప్తావేం గంగు? చిన్న బాబులే వదిలేమని వదిలేసి వాళ్ళ మమ్మీతో ఉండమని హ్యాపీగా. సరే పో, నీకేం కావాలా? నెలకు ఇన్ని పైసలు ఇచ్చేస్తా, పోయి ఉండుకో. పొమ్మంటుంది కాకపో పెడతాంటుగా రెంట్కి. ఇంకేం కావాలా? పోతా అప్పుడు ఇల్లు నీట్ గా పెట్టుకోమను, చేసుకోమని పని చేసుకుంటా. ఏమన్నా వేసుకుంటా, నువ్వు పొమ్మన్నప్పుడు పో రాదు. హ్యాపీగా ఉండమను. నెలకి 50,000 ఇవ్వను. ఏందిరో వాల్యూమ్ పెంచిన బాబాయ్ రారా. వాడే చెప్పిండు.